హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం అసలు యూఎస్కి మాస్టర్స్ కోసం వచ్చే స్టూడెంట్స్కి అసలు కొత్తగా ట్రంప్ రూల్స్ పెట్టాడు కదా, అవి ఎలా ఎఫెక్ట్ అవుతాయి అనేది చూద్దాము. నేను ఈ రూల్స్ అన్నీ ఒక వెబ్సైట్ నుంచి చదివాను. సో ఆ వెబ్సైట్ ప్రకారం ఆ రూల్స్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్, ఆల్రెడీ యూఎస్కి వచ్చిన వాళ్ళైనా కానీ యూఎస్కి రాబోతున్న వాళ్ళైనా వీళ్ళందరూ చూడొచ్చు ఈ వీడియో, ఎందుకంటే అందరికీ రిలేటెడ్ రూల్స్ ఉన్నాయి ఈ వీడియోలో. సో అన్ని ఒక్కొక్కటి బ్రేక్ డౌన్ చేసుకుంటూ వెళ్దాం. లెట్ స్టార్ట్. సో ఫస్ట్ రూల్ వచ్చేసి ఓపీడీ అండ్ స్టెమ్ ఓపీడీ చేంజెస్ అనమాట. ఇదేంటంటే బేసిక్గా గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్కి 1 year వర్క్ పర్మిట్ ఉంటుంది కదా. ఒకవేళ మీది స్టెమ్ కోర్స్ అయితే, లైక్ స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్. సో ఈ బ్రాంచెస్లో ఉన్న వాళ్ళకి 2 years ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఈ 2 years అండ్ ఆ 1 year ఎక్స్టెన్షన్ కలిపి 3 years వస్తుంది కదా. సో లాస్ట్ టైం ట్రంప్ రూల్ చేస్తున్నప్పుడు ఏంటంటే స్టీఫెన్ మిల్లర్ అనే ఆయన స్టెమ్ ఓపీటీని క్యాన్సిల్ చేయడానికి ట్రై చేశాడంట. సో ఇప్పుడు మళ్ళీ ట్రంప్ వచ్చాడు కాబట్టి ఒకవేళ ఓపీటీ రూల్స్ స్ట్రిక్ట్ అవ్వచ్చు అని అంటున్నారు వెబ్సైట్లో. అండ్ ఓపీటీ రూల్స్ స్ట్రిక్ట్ అవుతాయి కాబట్టి మీరు మ్యాక్సిమం లైక్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఇలాంటి ఫీల్డ్స్లో ఎక్కువ జాబ్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి ఫీల్డ్స్లో జాబ్ వస్తే మీకు ఏంటంటే ఓపీటీ ఎక్స్టెండ్ చేస్తారు అండ్ మీరు అది కంపెనీ క్లియర్గా చూపించాలి. సో సెకండ్ రూల్ వచ్చేసి H1B వీసా డినయల్స్ అంట. సో ఇదేంటంటే మన మాస్టర్స్ స్టూడెంట్స్ వస్తారు కదా, మ్యాక్సిమం H1B వీసా వస్తుందని హోప్ తోటే వస్తారు అందరు యూఎస్కి. సో వాళ్ళ గురించి చెప్తున్నా ఇదేంటంటే ట్రంప్ ఆల్రెడీ లాస్ట్ టైం రూల్ చేసిన టైంలో H1B వీసా అనేది 18%కి తగ్గిపోయినాయి అనమాట. అంటే అప్రూవల్ రేట్స్ 18%కి తగ్గిపోయినాయి. తర్వాత మళ్ళీ బైడెన్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఆ డినయల్ 3.2% అయింది. సో కొంచెం H1B వీసా అప్రూవల్స్ అనేవి కొంచెం పెరిగినట్టే ట్రంప్ రూల్తో కంపేర్ చేస్తే బైడెన్ టైంలో. సో ఇప్పుడు మళ్ళీ ట్రంప్ వచ్చాడు కాబట్టి H1B ప్రాసెస్ కొంచెం కష్టంగా ఉండొచ్చు. మీరు ఏం చేస్తారంటే, అండ్ ఆల్సో H4 ఉంటుంది కదా, లైక్ స్పౌస్ వీసాస్, వాళ్ళకి వర్క్ ఆథరైజేషన్ కూడా క్యాన్సిల్ చేసే ఆప్షన్ ఉంటుంది అని అంటున్నారు. సో అది కూడా ఒకసారి చూసుకోండి. అండ్ దీనికి సొల్యూషన్ ఏంటంటే మీరు హై డిమాండ్స్ ఉన్న స్కిల్స్ నేర్చుకోవడం బెస్ట్. లైక్ సాఫ్ట్వేర్ అండ్ ఏఐ ఇలాంటివి కొంచెం నేర్చుకోవడానికి ట్రై చేయండి. అందరు నేర్చుకుంటే కొంచెం, సో అందరూ ఒక ఫీల్డ్లోనే ఉంటే కష్టమైంది కదా. సో ఒక యూనిక్ ఏదైనా నేర్చుకోండి, లైక్ ఏఐ కానీ, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఇవి నేర్చుకోవడం కొంచెం బెస్ట్. అండ్ బ్యాకప్ ప్లాన్స్ కూడా ఉండడం బెస్ట్. లైక్ ఆల్రెడీ రాకుండా ఉన్న వాళ్ళు అయితే కెనడా కానీ ఇలా వేరే కంట్రీస్ అయినా ట్రై చేస్తే కొంచెం బెస్ట్ అనుకుంటున్నాను. సో థర్డ్ రూల్ వచ్చేసి F1 వీసా డ్యూరేషన్ అనమాట. సో ఇదేంటంటే మనకి స్టూడెంట్స్కి డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అనేది ఉంటుంది కదా. సో అంటే ఇప్పుడు ఎవరైనా మాస్టర్స్కి వచ్చారనుకో, వాళ్ళు స్టడీస్ అయ్యే వరకే యూఎస్లో ఉండొచ్చు. సో ఇప్పుడు ఆ డ్యూరేషన్ మీద కూడా రెస్ట్రిక్షన్స్ వచ్చాయన్నమాట. ఇది మాస్టర్ స్టూడెంట్స్కి కాదు, ఎక్కువ పిహెచ్డి అండ్ బ్యాచిలర్స్కి వస్తారు కదా, లైక్ ఎక్కువ డ్యూరేషన్ ఉన్న కోర్సెస్, అలాంటి వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇదేంటంటే ట్రంప్ ఉన్న టర్మ్లో లైక్ స్టూడెంట్స్కి ఆ వీసా 4 years లిమిట్ అని ప్రపోజ్ చేశారు, కానీ కొన్ని కేసెస్లో ఓన్లీ 2 years ఇచ్చారంట. సో ఇదొకటి ఎఫెక్ట్ అవ్వచ్చు. అండ్ ఎక్స్ట్రా ఎక్స్టెన్షన్స్, మీరు ఒకవేళ ఎక్స్ట్రా ఉండడానికి ఎక్స్టెండ్ చేసుకుంటే కొంచెం ఎక్స్పెన్సెస్ కూడా పెరగచ్చు అనమాట. సో మీరు ఏం చేస్తారంటే కోర్స్ టైంకి కంప్లీట్ అయ్యేలా ట్రై చేయండి. ఇది మాస్టర్ స్టూడెంట్స్కి కాదు, జస్ట్ బ్యాచిలర్స్కి అండ్ పిహెచ్డికి వస్తారు కదా వాళ్ళ కోసం. ఇది థర్డ్ రూల్, F1 వీసా డ్యూరేషన్. నెక్స్ట్ ఫోర్త్ రూల్ వచ్చేసి, ఇది జస్ట్ రూల్ కాదు, జస్ట్ ఒకటి ఇంప్లిమెంట్ అయింది. ఏంటంటే ఫినాన్షియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ బ్యారియర్స్. అంటే ఇప్పుడు ట్రంప్ రూల్లోకి వచ్చాడు కాబట్టి మన ఇండియా నుంచి వచ్చే స్టూడెంట్స్కి లైక్ వీసా అప్లికేషన్ ప్రాసెస్ కానీ, ఇలా సెవిస్ ఫీ ఇలాంటి పే చేయడం ఉంటాయి కదా. సో ఈ ఫీజ్ అన్నీ ఇంక్రీజ్ చేశారంట. ప్రజెంట్ ఎలా ఉందో తెలియదు కానీ ఇండియాలో ఫ్యూచర్లో అయినా అది ఇంక్రీజ్ చేయొచ్చు నెక్స్ట్ ఇంటేక్ వచ్చే వాళ్ళకైనా. సో ఇదొకటి చూసుకోండి. అండ్ స్టూడెంట్స్కి దీనివల్ల ట్రావెల్ ప్లాన్స్ కానీ ఇవన్నీ కొంచెం లేట్ అవ్వచ్చు. అంటే ఎందుకంటే స్ట్రిక్ట్ ఇంటర్వ్యూస్, ఒక్కొక్కరు 2-3 times వస్తారు అండ్ టైం కూడా డిలే అవుతుందంట ఈ మధ్య. సో అదొకటి చూసుకోండి. అండ్ ఏదైనా కొంచెం ఎర్లీగా ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీరు ఫాల్ ఇంటేక్ వస్తున్నారంటే ప్రాసెస్ మీకు జాన్ నుంచే స్టార్ట్ అయ్యేలా చూసుకోండి. అంటే అప్పటికప్పుడు అయిపోవాలంటే అవ్వదు. సో అదొకటి చూసుకోండి. అండ్ ఆ డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి కదా, అన్నీ తీసుకెళ్ళాలి. లైక్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మీరు ప్రాసెస్ ఏదైతే ఫాలో అవుతున్నారో ప్రతి డాక్యుమెంట్ మీకు వీసాకి వెళ్ళే టైంకి అన్నీ ఉండాలన్నమాట. అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్సే తీసుకెళ్ళండి, జిరాక్స్ కాపీస్ అవన్నీ తీసుకెళ్ళొచ్చు కానీ. అండ్ నేను చెప్పేది ఏంటంటే ఫేక్ ఉంటాయి కదా, ఫేక్వి బ్యాంక్ డాక్యుమెంట్స్ ఇలాంటివి తీసుకెళ్ళొద్దు. సో ఇంకా స్ట్రిక్ట్ అయింది కాబట్టి కష్టం అవుతుంది.
అండ్ నెక్స్ట్ రూల్ వచ్చేసి ట్రంప్ ట్రంప్ వచ్చిన తర్వాత గ్రాడ్ అయిన స్టూడెంట్స్ అందరికీ గ్రీన్ కార్డ్స్ ఇస్తానని చెప్పారు కదా. సో ఇదేంటంటే లైక్ గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్ అందరికీ ఇస్తారని కాదు, దీనిలో కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ బేస్ చేసుకుని వాళ్ళకే ఇస్తారంట. సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటో ఇంకా క్లియర్గా చెప్పలేదు. సో బేసిక్గా మ్యాక్సిమం ఏముంటాయి అనుకుంటే మీరు ఇందాక చెప్పా కదా స్టెమ్ ఫీల్డ్స్ అని, ఆ స్టెమ్ ఫీల్డ్స్లోనే మీకు జాబ్ వచ్చేలా చూసుకోండి. మ్యాక్సిమం దాని మీద డిపెండ్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నా. సో ఇలా స్టెమ్ ఫీల్డ్లో మీకు జాబ్ వస్తే మీకు స్టెమ్ ఓపీటీ వల్ల 2 years ఎక్స్టెండ్ కూడా అవుతుంది కాబట్టి అక్కడ మీకు ఏమైనా యూజ్ ఉండొచ్చు అని అనుకుంటున్నా. ఈ గ్రీన్ కార్డ్ పైన అంత హోప్ కూడా పెట్టుకోకండి ఎవరు. అండ్ క్లియర్ పాలసీ లేకపోతే కూడా గ్రీన్ కార్డ్ ఏమి ఇవ్వరు. సో అన్ని డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉండి మనం వాళ్ళకి పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అయితేనే ఇది ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నా. సో ఈ ప్రాసెస్ మాత్రం అంత క్లియర్గా అయితే వాళ్ళు కూడా మెన్షన్ చేయలేదు ప్రజెంట్. సో నెక్స్ట్ 6th రూల్ వచ్చేసి కాంపిటీషన్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ అనమాట. లైక్ ఇప్పుడు యూఎస్ఏలో ఇలా స్ట్రిక్ట్ రూల్స్ వచ్చాయి కాబట్టి వేరే కంట్రీస్ ఉంటాయి కదా, లైక్ కెనడా, యూకే, ఆస్ట్రేలియా, ఇవన్నీ ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయి. లైక్ కొత్త రూల్స్ తీసుకురావడం, స్టూడెంట్స్కి ఈజీగా ఉంటుందని చెప్పడం, ఇలాంటివి కూడా అట్రాక్ట్ చేస్తాయి. కానీ మీరు ఏది డిసైడ్ అవుతారో ఆ పాత్లోనే వెళ్ళండి. ఎందుకంటే ఒకవేళ మీరు జస్ట్ మీరు మంచి ఎడ్యుకేషన్ కోసం వస్తున్నారంటే యూఎస్ఏ టాప్ ప్లేస్లో ఉంటుంది. దాని తర్వాతే ఉంటాయి వేరేవన్నీ లైక్ కెనడా కానీ ఆస్ట్రేలియా కానీ. ఒకవేళ మీరు ఈ రూల్స్ వల్ల యూఎస్ఏ ప్లాన్ క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం ఐదర్ కెనడా కానీ ఆస్ట్రేలియా కానీ చూస్ చేసుకోండి. నేనైతే ఈ 2 సజెస్ట్ చేస్తాను మీకు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇది రూల్ కాదు, జస్ట్ ఒక బ్యాకప్ ఆప్షన్ లాగా. అంటే ఇంకా రాకుండా ఉంటారు కదా, లైక్ ఇండియాలో యూఎస్కి వద్దామని ప్లాన్ చేసుకుని ఉంటారు వాళ్ళకనమాట. ఇదేంటంటే మీరు Day 1 CPT ఉంటాయి కదా, ఈ యూనివర్సిటీస్కి ఎక్కువ ట్రై చేయండి. ఒకవేళ మీరు వర్క్ చేద్దామనే ఉద్దేశంతో యూఎస్కి వస్తుంటే మాత్రం Day 1 CPT ఉన్న యూనివర్సిటీస్ ఉంటాయి, వాటికి అప్లై చేసుకుంటే మీరు లైక్ స్టార్టింగ్ Day 1 నుంచి మీరు ఓపీటీ డీలే లేకుండా వర్క్ చేయడం స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు వర్క్ అండ్ స్టడీ కూడా బ్యాలెన్స్ అవుతాయి అనమాట. అండ్ H1B రాకపోయినా మీకు కొంచెం ప్రాబ్లం అనిపించదు, ఎందుకంటే మీరు Day 1 నుంచి మీరు వర్క్ చేస్తారు కాబట్టి ఇది కూడా మీకు పెద్ద ప్రాబ్లం అనిపించదు. అండ్ ఈ Day 1 CPT యూనివర్సిటీస్ మీరు చూస్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే కొన్ని చాలా అంత మంచి యూనివర్సిటీస్ ఉండవు అనమాట. మీరు వీసా ఇంటర్వ్యూకి వెళ్ళి యూనివర్సిటీ వాట్ ఈజ్ యువర్ యూనివర్సిటీ అనగానే ఆ యూనివర్సిటీ నేమ్ చెప్పారనుకో వెంటనే రిజెక్ట్ చేస్తారు. అలాంటి యూనివర్సిటీస్ కూడా ఉంటాయి. సో మీరు Day 1 CPTకి అప్లై Day 1 CPT ఉన్న యూనివర్సిటీస్కి వచ్చే ముందు అవి అక్రెడిటెడ్ ఇన్స్టిట్యూషన్స్ అయితేనే వాటికి అప్లై చేసుకొని వీసా ప్రాసెస్ ఇదంతా చూసుకుని రండి. సో గైస్ చూసారు కదా, ఇవే అనమాట రూల్స్. అండ్ ఇవన్నీ ఎలా ట్యాకిల్ చేయాలని కూడా చెప్పాను. సో మీరు మంచిగా వచ్చే ముందే అన్నీ ప్లాన్ చేసుకుని ప్రీ ప్లాన్డ్గా వస్తే బెస్ట్ అనమాట. అండ్ మంచిగా ప్రిపరేషన్ కూడా ఇక్కడ వచ్చాక కూడా మంచిగా ప్రిపేర్ అయితే బెస్ట్. లైక్ ఏ కోర్సెస్ నేర్చుకుంటే బెస్ట్, ఏ ఫీల్డ్లోకి వెళ్తే బెస్ట్ అనేది మీకు అన్నీ తెలుసుకుని రండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మంచిగా ఒక బ్యాకప్ ప్లాన్ కూడా ఉంటే బెస్ట్ అనమాట. సో ఇవన్నీ ఫాలో అయ్యి మంచిగా వస్తే మీరు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ట్యాకిల్ చేయొచ్చు, లైక్ ఛాలెంజెస్ వచ్చినా ఫేస్ చేయొచ్చు అనమాట. సో ఇంతే గైస్ ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి. బై.